మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి శనివారం మార్కాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. 50 కోట్ల తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేశారని వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రజల్ని మోసం చేశారని మాజీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి ప్రజల వద్దకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు విషయంలో ఏ రకంగా దుర్మార్గంగా మోసం చేశారో మీరు గమనించారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని జాతికి అంకితం చేసిన పోయిన విషయాన్ని మీరు చూశారు. జాతికి అంకితం చేసిన రోజున ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరిపై ఏ రకంగా చప్పట్లు కొట్టింది చూశారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ వెనుకబడ్డ ప్రాంత ప్రజల అమాయకత్వంతో మీరు ఆటలాడుతున్నారు. మీరు ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. మీరా మమ్మల్ని విమర్శించేదని కూడా అడుగుతా ఉన్నాం. కల్తీ నెయ్యిలో పుణ్యాన రాష్ట్రంలో 50 కోట్ల లడ్లను మీరు ప్రజలకు విక్రయించారంటే కల్తీ నెయ్యితోటి ఏ రకంగా మిమ్మల్ని ఆ దేవుడు క్షమిస్తాడు? ఏ రకంగా ఈ ప్రజలు క్షమిస్తారు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ప్రజలు లేకపోతున్నారు? ఒక పక్క సిట్ రిపోర్ట్ లో కల్తీ నెయ్యి విషయంలో అక్కడ ఇబ్బంది జరిగింది, కల్తీ నెయ్యి మిక్స్ అయింది, దాంట్లో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు మిక్స్ అయినాయని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే మేము సచ్యులుగా బయటకు వచ్చాం, సిబిఐ మాకు ఇవ్వలేదు అని చెప్పి మీరు ప్రజల మీద ఎదురుదాడి చేస్తున్నారు. ప్రజల మీద కాదు మీరు ఎదురుదాడి చేయాల్సింది. ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవడు ఎదురుదాడి చేయాలి, ఎవరి మీద ఎదురుదాడి చేయాలని తెలుసుకోవాలి. ప్రజలు ఒక పక్క, అధికారులు ఒక పక్క, సిట్ ఒక పక్క, మీరు దొంగలు, మీరు దేవుడికి పంగనామాలు పెట్టారు, ఆ దేవుడి సొమ్మును కాజేయాలని చెప్పి చూశారు. దగ్గర 250 కోట్ల పైచిలకు డబ్బులు మాయమైపోయినాయి అని చెప్పి ఒకడెవడో బోలే బాబాను పట్టుకొని మీరు ఏలబడ్డారు అని ఒక పక్క అన్ని రిపోర్ట్లు చెప్తా ఉంటే మేము అది ఇది మేము సత్యులు అని చెప్పి మాట్లాడుతా ఉంటే ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు.